as per item 8 of Schedule 13 relating to infrastructure of the Andhra Pradesh Reorganization Act 2014, the Indian Railways was required to examine establishing a new railway zone in the successor state of Andhra Pradesh. The matter has been examined in detail in consultation with stakeholders, and it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Visakhapatnam. The new zone shall be named South Coast Railway and the short form SCOR. It will comprise of the existing Guntakal, Guntur and Vijayawada divisions. The present Walter division will now be divided into two parts. One part will be incorporated in the new zone SCOR and will be merged with the neighboring Vijayawada division. The remaining portion of the present Walter division shall be converted into a new division with headquarters at Rayagada under East Coast Railway. In Orissa, there is a place called Rayagada. The South Central Railway will comprise of Hyderabad, Secunderabad and Nanded divisions as at present. Thank you. We shall now be proceeding with the rest of the formalities. The Railway Board and at my level we have today taken this decision. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. సౌత్ కోస్ట్ రైల్వేగా విశాఖ రైల్వే జోన్ను ప్రకటిస్తూ దానికి నామకరణం కూడా చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, ఎన్నో ఉద్యమాలు నడిచాయి రైల్వే జోన్ ప్రకటించాలని, దానికి సంబంధించిన ఎన్నో న్యూస్ మీరే అందించడం జరిగింది. మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ ఉత్తరాంధ్ర ప్రజలకి. దీన్ని ఎలా చూస్తున్నారు అక్కడ ప్రజలు? లక్ష్మి, ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కళ ఈ రోజు నెరవేరిందనే చెప్పాలి. ఎన్నో పోరాటాలకి ఫలితంగా ఈ రోజు విశాఖ రైల్వే జోన్ ని కేంద్రం ప్రకటించడం జరిగింది. దీని మీద మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా బీజేపీ నేతలు మేము ఉంటుండగానే రైల్వే జోన్ ఇస్తాము తెస్తామని చెప్తున్నప్పటికీ కూడా అనేకమైన పోరాటాలు విశాఖపట్నం కేంద్రంగా జరిగాయి. రైల్వే జోన్ రావాలని, మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడినప్పుడు రైల్వే జోన్ అనేది కేటాయింపు జరగాలి, అది విశాఖకే కేటాయించాలని ఎంతో మంది అన్ని వర్గాల వారు కూడా రైల్వే జోన్ ని ఆకాంక్షిస్తూ ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజు అనూహ్యంగా బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించడంతో మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోయాయి. మొత్తం దీని మీద దేశవ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రం వరకు చూస్తున్నట్లయితే విశాఖ ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా తమకి ఉద్యోగాలు వస్తాయని, తమ సుదీర్ఘ కళా పోరాటాలకి ఫలితం ఈ రోజు దక్కిందని చెప్పేసి భావిస్తున్నారు.
చెప్తున్నారు. ముఖ్యంగా మోడీ పర్యటన రేపు మార్చి 1వ తేదీన విశాఖపట్నంలో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం అనూహ్యమైన పరిణామాలనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలంతా కూడా ఒక్కసారిగా నిన్నటిదాకా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎంతో అంటే విభజన హామీలను ఏ ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చకుండా మోడీ ఎలా విశాఖపట్నంకి వస్తారంటూ కూడా ప్రత్యేకమైన ధర్నాలు అలాగే ఆందోళనలు కొనసాగించారు. మరి ఆ నేపథ్యంలో అందరి కళలు కూడా సాకారమయ్యే విధంగా ఈ రోజు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం మీద అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లుగానే మోడీ పర్యటన మరో 2 రోజుల్లో అక్కడ ఉండడం, ఆయన సభ నిర్వహించుకోవడం, ఈ లోపుగానే అసలు మోడీని రానిచ్చే ప్రసక్తే లేదు, విభజన హామీలు నెరవేర్చే వరకు రానిచ్చేది లేదని ఇప్పటికే ఆ అధికారంలో ఉన్న టీడీపీ నేతలు పలు చోట్ల అనడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా మోడీకి ఇక్కడ యాక్సెస్ లభించినట్టుగా భావించాలా? అసలు ఈ క్రెడిట్ అనేది ఏ పార్టీ ఖాతాలో పడే అవకాశం కనబడుతోంది? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఒక కొద్ది నిమిషాల క్రితం వరకు కూడా ఆందోళనలన్నీ కూడా కొనసాగాయి. ముఖ్యంగా ఈ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఇవ్వడం మీద అంతా కూడా ఒకసారిగా ఏం చేయాలన్న ఆలోచనలో పడిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అందరికీ కూడా అందరి నిర్ణయాన్ని కూడా చెక్ పెడుతూ ఈ రోజు మోడీ ఈ ప్రకటన చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారాయి. మొత్తంగా విశాఖ పర్యటనకి మోడీ రానున్న నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు నిరసనలో ఆందోళనలు కొనసాగించేందుకు కూడా అన్ని వర్గాలు కూడా ఏదైతే ప్లానింగ్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా చెప్పెట్టినట్టయింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రుల కళ నెరవేరిన నేపథ్యం అందరికీ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. అయితే 4 ఏళ్ల నుంచి ఉద్యమాలు, ఆందోళనలు పలు పార్టీలు చేస్తూనే వస్తున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నిలదీయడం జరిగింది. ప్రతిపక్షాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో సహా ఉద్యమాలు చేయడం, ఆందోళన చేయడం జరిగింది. ఒక రకంగా బంద్లు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని ప్రకటించడం ఇది ఏ పార్టీకి లాభం చేకూర్చే విధంగా కనబడుతోంది అనురాధ? బీజేపీ కూడా ఎన్నికలకు వెళ్లాలి అని చెప్పి మేనిఫెస్టోను సైతం రెడీ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా స్పష్టమైన ప్రకటన రాని నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కూడా రైల్వే జోన్ ఒక ప్రచార అస్త్రంగా మారుతుందని అందరూ కూడా భావించారు. వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో మొత్తంగా మైలేజ్ మొత్తం బీజేపీ పార్టీకి వెళ్తుంది. బీజేపీ నేతలకు కూడా క్రెడిట్ అంతా కూడా పాటు ప్రజా సంఘాలు, ఉత్తరాంధ్ర ఐక్య వేదిక, ఉత్తరాంధ్ర చర్చా వేదిక, ఇలా రకరకాల ప్రజా సంఘాలు కూడా ఎన్నో పోరాటాలు, వామపక్షాలు అన్ని కూడా చేశారు. మరి అందరి పోరాట ఫలితంగా ఇది దక్కినప్పటికీ కూడా ముఖ్యంగా బీజేపీకి క్రెడిట్ అంతా కూడా వెళ్తుందని ఇప్పుడు రాజకీయ సమీకరణాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అనురాధ. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికని కేంద్రం నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్గా, సౌత్ కోస్ట్ రైల్వేగా దీనికి నామకరణం చేశారు. SCORగా దీనికి నామకరణం చేశారు. ఏదైతే 8వ ఆర్టికల్ షెడ్యూల్ 13లో ఉందో విభజన హామీల్లో భాగంగా ఉన్న రైల్వే జోన్ ప్రకటన, విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందే 2 రోజుల క్రితం బీజేపీ శ్రేణులందరూ దీనికి సంబంధించి పీయూష్ గోయల్తో మాట్లాడడం, ముఖ్యంగా ఆయనే బీజేపీ నాయకుల్ని అక్కడికి పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఒకవేళ రైల్వే జోన్ ప్రకటిస్తారేమో అన్న ఊహాగానాలైతే చక్కర్లు కొట్టాయి. నిన్న చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాయడం, ఇవన్నిట్లో ఓ పక్క యుద్ధం జరుగుతున్నా సరే ఇలాంటి గుడ్ న్యూస్ ఏపీ ప్రజలు వింటారు అని అనుకోలేదు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది ఈ రైల్వే జోన్. అది ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమైనట్టుగా చూస్తున్నాం. దీన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి న్యూ కోస్ట్గా, మరొకటి సౌత్ కోస్ట్ రైల్వేగా కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వేగా ఉన్న సౌత్ జోన్లో భాగంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ఇప్పుడు ఇక్కడ ఒరిస్సా కూడా ఇప్పటివరకు మనకున్న సీతారాం గారు చెప్తున్నారు. ఒరిస్సా కూడా ఎన్నో సందర్భాల్లో ప్రకటించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినా సరే ఇప్పటివరకు కూడా ప్రకటించకపోవడం, ఇది ఎప్పుడో చేయాల్సిందే అని కూడా అంటున్నారు. రైట్, కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి రామచంద్రరావు గారు. నమస్తే అమ్మా. నమస్తే రామచంద్రరావు గారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, రైల్వే జోన్ అనేది మాత్రం ఎప్పుడో చరిత్రలో నిలిచిపోతుందేమో అనుకున్నాం. మొత్తానికి ఎట్టకేలకైతే రైల్వే జోన్ ప్రకటన సాకారం అయిపోయింది. మీరు ఎలా చూస్తారు దీన్ని?
ఉత్తరాంధ్ర కోస్తా ప్రజాకనీకానికే కాక యావత్ ఆంధ్రదేశం ఈ రైల్వే జోన్ కోసం చాలా సంవత్సరాలుగా వివిధ మార్గాల్లో దీనికోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. ఎట్టకేలకు కనీసం మోడీ గారు వైజాగ్ రావాల్సిన సందర్భం ఉంది కాబట్టి రేపు ప్రజాగ్రహాన్ని చూడవలసి వస్తుందేమోనని ఆయన దీన్ని ఇచ్చారని అనుకోకుండా ఉండాలంటే వారు మిగతావి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో సహా మిగతా విభజన చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ అమలు చేస్తే ఆంధ్ర ప్రజలు నిజంగా అప్పుడు సంతోషిస్తారు. ఇప్పుడు స్వల్పకాలం ఇది లిమిటెడ్ సాటిస్ఫాక్షన్. ఇది కొంతవరకు. కేవీపీ గారు, మీరు రాజ్యసభ సభ్యులుగా ఉండి మీరు కూడా లెటర్లు ఎన్నోసార్లు రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు అంటున్నట్లుగానే నిజంగా ఎన్నికల ముందు కానివ్వండి, లేదంటే మోడీ పర్యటనకి ముందు కానీ కావాలని ఇది ప్రకటించారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఒక రకంగా బీజేపీకి ఇది ఒక బూస్టప్ కాదా ఏపీలో? ఏముండదమ్మా, ఇది వాళ్ళకేమీ బూస్టప్ ఉండదు. ఎందుకంటే దీన్ని మనం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే నేను మొన్న నా రీసెంట్ లెటర్ లో కూడా ఇది ఒకటే కాదమ్మా, మిగతా అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించాను. అవన్నీ కూడా ఇప్పుడు ఒక వైజాగ్ వస్తున్నాడు కాబట్టి ఇది ఒక్కటి చేశారని ప్రజలు అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది తప్ప దీంట్లో పెద్ద వాళ్ళకు బూస్టప్ వచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఏళ్ల తరబడి నుంచి నానుతున్న సమస్యకి బీజేపీ చెక్ పెట్టింది, విభజన హామీని నెరవేర్చింది అంటుంది. మరి విభజన చట్టంలో పెట్టింది ఒక రకంగా కాంగ్రెసే, కానీ ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేసింది బీజేపీ కాదంటారా? వాళ్ళని అట్లా సంతృప్తి పడినామండి, నాకేం అభ్యంతరం లేదు. ఏదైనా ఉత్తరాంధ్ర కోస్తా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక కళ. దీనికంటే కూడా బుల్హంది కోరాపుట్టు కలహంది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తే ఉత్తరాంధ్రకి ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. పారిశ్రామిక రాయితీలు ఇస్తే ఉత్తరాంధ్రకి ఇంకా మేలు జరుగుతుంది. వాటిని కూడా వెంటనే మోడీ గారి ప్రభుత్వం ఇచ్చి అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆ రోజు సంతృప్తి పరచగలరు. కానీ వచ్చి రైల్వే జోన్ వలన ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు నెరవేరుతాయని నేనైతే అనుకున్నాను. రైట్, ఇది ఇవ్వడం సరే, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారని అడుగుతారు. అవును, నేను అడిగాను కూడా మన ఉత్తరంలో కూడా. అవును, మీ లేఖలో కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేవీపీ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. రైట్, ఏదేమైనా సరే జరుగుతుందా జరగదా, ఎన్నికల దగ్గర పడుతున్న పరిస్థితుల్లో విభజన హామీల్లో ఒకటిగా ఉన్న విశాఖ రైల్వే జోన్ అంశం మాత్రం ఈ రోజు ఒక చెక్ పడిన పరిస్థితి కనబడుతోంది. ప్రతిపక్షాలు పోరాడితేనేమి, అధికార పక్షం పోరాడితేనేమి, లేదంటే కేంద్రం ఇవ్వాలనుకోవడం ఏదైనా కానివ్వండి, మొత్తానికైతే ఉత్తరాంధ్ర ప్రజల కల అయితే ఒక రకంగా నెరవేరింది ఈ క్షణం అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రైట్, అదేవిధంగా మనం బోర్డర్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, నిజంగా సైరన్ వారు మోగబోయే పరిస్థితి ఉందా, దానికి సంబంధించిన డిబేట్ చూద్దాం. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.